317 జీవో వల్ల స్థానికత కోల్పోయినటువంటి వారందరికీ కూడా న్యాయం చేస్తామని 317 జీవో వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఇవాల్టి ప్రభుత్వం ఆ రోజుటి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. మాట ఇవ్వడమే కాకుండా ఉద్యమాలు జరుగుతున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి బాహటంగా మద్దతిచ్చి మాట్లాడడం జరిగింది. మరికొంతమంది భట్టి విక్రమార్క గారు కానీ, సీతక్క గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, మరికొంతమంది శ్రీధర్ బాబు గారు కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. 317 జీవో చాలా అన్యాయమైనటువంటి జీవో. దీనివల్ల కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా స్థానికత కోల్పోయినరని స్వయంగా ముఖ్యమంత్రి గారే 2 అక్టోబర్ 2023 రోజు, అంటే పోయిన సంవత్సరం 2 అక్టోబర్ రోజు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో దీన్ని న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ప్రభుత్వం వచ్చిన వెంబడే నిష్ఠార్థమైన మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తయి నివేదికను సమర్పించింది. మరి నివేదికలో ఏముందో తెలియదు, కానీ నివేదికలో 317 స్థానికత ఇవ్వడం సాధ్యం కాదనే విషయాన్ని మంత్రులు అక్కడక్కడ మాట్లాడినప్పుడు లీక్ చేయడం జరిగింది. దీనివల్ల 317 కింద నష్టపోయినటువంటి బాధితులు ఇవాళ చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పార్టీ తుడిచిపెట్టుకపోతుందని తెలిసినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి వారసులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులం. మరి సోనియా గాంధీ గారి వారసులుగా మనం మాట ఇవ్వడమే కాకుండా మేనిఫెస్టో కమిటీలో పెట్టడం, తదుపరి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసినాం. మరి ఈరోజు ఆందోళన చెందినటువంటి 317 బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఆ మేనిఫెస్టో చూయించి ఎన్నికల్లో పోటీ చేసిన 119 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలైనా సరే ఆ మేనిఫెస్టోతోనే వాళ్ళు ఎన్నికల్లో పోయినారు. కాబట్టి వారందరినీ కలిసి రేపు శాసనసభ సమావేశాల్లో కానీ లేదా నేరుగా తక్షణమే ముఖ్యమంత్రి గారిని కలిసి 317 బాధితులకు న్యాయం చేయాలి, ఇది మన బాధ్యత అని ప్రతి ఎమ్మెల్యే చెప్పే విధంగా PRTU తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడిగా 317 జీవో బాధితుల కోసం మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తిగా, PCC అధికార ప్రతినిధిగా, PCC మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అందులో భాగంగా నేను నివాసం ఉండే మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో, అవసరమైతే అందరు శాసనసభ్యులతో చర్చించి శాసనసభలో కూడా ప్రస్తావించడానికి నేను సిద్ధంగా ఉన్నానని వారు మాట ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, PRTU తెలంగాణకు సంబంధించిన ప్రతి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా మీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు రేపు 9న స్టార్ట్ అయ్యే అసెంబ్లీ సమావేశాల లోపల ఈ యొక్క ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా నేను పిలుపునిస్తూ, ఎందుకోసం అంటే తెలంగాణ కొని తెచ్చుకున్నదే స్థానికత కోసం. మరి కాంగ్రెస్ పార్టీ రాకన్నా ముందు ఒక 12 నుంచి 16 వేల మంది డిస్లొకేటెడ్ అంటే స్థానికత కోల్పోవడం జరిగింది. మరికొంతమంది స్థానికత కోల్పోకుండా అప్పటిదాకా పనిచేస్తున్నటువంటి జిల్లాల్లో జూనియర్లుగా ఉండి వారు కూడా 317 ఎఫెక్ట్ బాధితులుగానే ఉన్నారు. మరి వారందరితో పాటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చినటువంటి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా జూలై 30 వరకు బదిలీలు కొనసాగినాయి. మరి ఆ బదిలీలలో కూడా అనేక డిపార్ట్మెంట్లలో, ముఖ్యంగా గురుకుల సొసైటీస్లో వేలాది మంది టీచర్లు, అందులో మరీ ముఖ్యంగా జూనియర్లైనటువంటి మహిళా టీచర్లు, ప్రెగ్నెన్సీ టీచర్సు, డెలివరీ బాలింతలు, పెళ్లిగాని పిల్లలు కూడా ఎక్కడో అలంపూర్ దగ్గర ఉన్నటువంటి క్యాతూరు టీచర్ ఒక ఆమె కాళేశ్వరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరం 317 జీవో ఎఫెక్ట్తో వెళ్ళడం జరిగింది. అట్లా రాష్ట్రంలో వేలాది మంది మహిళా టీచర్లు గురుకులాల సొసైటీల్లో, మోడల్ స్కూల్స్లలో, రకరకాలుగా వేరే డిపార్ట్మెంట్లలో, హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇవాళ పోలీస్ శాఖలో కూడా వేలాది మంది నన్ను సంప్రదిస్తూ ఉంటారు. ఎందుకంటే పోలీస్ శాఖలో ఉద్యమాలు చేయడం, ప్రాతినిధ్యాలు చేయడం మన మిగతా డిపార్ట్మెంట్ల మాదిరిగా ఉండదు. కాబట్టి వారు వ్యక్తిగతంగా నన్ను లేదా
317 జేఏసీని కోరుతా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా మాట ఇస్తే తప్పని సోనియా గాంధీ వారసులుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాటను ఎటువంటి పరిస్థితుల్లో తప్పరు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో చూసినాం, 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తా అని చేసినటువంటి వ్యక్తిగా 1వ తారీఖునే ఉద్యోగులకు వేతనాలు ఇస్తానని చెప్పి ఈరోజు 1వ తారీఖునే వేతనాలు ఇస్తున్నటువంటి వ్యక్తిగా, పదోన్నతులు బదిలీలు జరిపిస్తానని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు కాగానే అవన్నీ నిర్వర్తించినటువంటి వ్యక్తిగా మాకు అచంచలమైనటువంటి విశ్వాసం రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ జాప్యం అవుతుండడం వల్ల ఆందోళన చెందుతున్న బాధితుల పక్షాన ఇవాళ ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చే ప్రక్రియను మేము చేపట్టాం. ఖచ్చితంగా దీన్ని మన బాధ్యతను గుర్తు చేస్తున్నాం అన్నట్టుగా భావించి ఆ బాధ్యతను నెరవేర్చుకునే ప్రక్రియలో వేగవంతం చేయాలని అటు రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఓడిపోయినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.